ఇది సంఘానికి కావాలి. ఈరోజు మనం ఎంతమందిగా ఉన్నాం, మనలో పోటీ ఉండకూడదు. మనం ఎంతమందిగా ఉన్నాం, మనలో విభేదాలు ఉండకూడదు. మనలో ఉండాల్సింది ఐక్యత. మనం ఎవరిలో ఉన్నాం? యేసుక్రీస్తునందు ఉన్నాం. ఎవరికి సంబంధించిన వాళ్ళవి? తండ్రి అయిన దేవునికి సంబంధించిన వాళ్ళవి. గలతీలో ఉన్న సంఘము తండ్రి అయిన దేవుని యందును యేసుక్రీస్తునందును ఉన్న సంఘం. అంటే వాళ్ళు ఎట్లా ఐక్యత కలిగి ఉన్నారో సంఘములో మీరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఎట్లా దర్శనం కలిగి ఉన్నారో సంఘములో మీరు కూడా దర్శనం కలిగి ఉండాలి. వాళ్ళు అట్లా ఏక భావాన్ని కలిగి ఉన్నారు, మీరు అట్లనే ఉండాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళ ఐక్యత ఎట్లుంటది అంటే, తండ్రి ప్రణాళిక వేశాడు, కుమారుడు దాన్ని నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ముగ్గురు చేసేది సంఘ క్షేమము కోసమే, ముగ్గురు చేసేది సంఘ అభివృద్ధి కోసమే, ముగ్గురు చేసేది సంఘము భవిష్య జీవిత విధానం కోసమే. అలాంటి యేసుక్రీస్తునందును తండ్రి యందును నిలిచి ఉన్న సంఘము, దెస్సలోనిక సంఘము.